నరసింహస్వామి అవతారం ఎలా ఉద్భవించింది? సింహాచల క్షేత్ర మహత్యమేమిటి? అచలము అనగా కొండ అని. సింహాచలం అంటే సింహరూపంలో ఉన్న పర్వతమని, శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 4వ అవతారమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి అవతార మూర్తిగా వెలసిన క్షేత్రం సింహాచల క్షేత్రమని పురాణాల ప్రకారం. హిరణ్యకశిపుడికి మహావిష్ణువు అంటే వైరం. అతని కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రహ్లాదుడు విష్ణు భక్తి మానకపోవడంతో ఆ శ్రీ మహావిష్ణువే మాయావై తన కొడుకు రూపంలో జన్మించాడని భ్రమించి ఆ బాలుడిని చంపాడనికి హిరణ్యకశ్యపుడు ప్రయత్నించెను. అలా ప్రయత్నిస్తున్న ప్రతిసారి ప్రహ్లాదుడిని శ్రీ మహావిష్ణువు రక్షిస్తూ ఉండెను. ఓసారి హిరణ్యకశ్యపుడు విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని అడగ్గా స్వామి సర్వాంతర్యామి అన్ని చోట్లా ఉన్నాడని ప్రహ్లాదుడు బదులిచ్చాడు. ఈ మాటలతో ఆగ్రహానికి గురైన హిరణ్యకశ్యపుడు విష్ణువును స్తంభంలో చూపించమనెను. శ్రీ మహావిష్ణువు నరసింహ రూపంలో స్తంభంలో ప్రత్యక్షమై హిరణ్యకశ్యపుడిని సంహరించెను. ఆ రకంగా లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని రక్షించడం కోసం ఈ భూమి మీద వెలసిన క్షేత్రం సింహాచలం అని పురాణాల్లో చెప్పబడుతుంది. స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిసారి వరాహ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించాడని ప్రతీతి. మరొక వృత్తాంతం ప్రకారం హరినామాన్ని జపిస్తున్న ప్రహ్లాదుడిని చంపాలని భావించాలని హిరణ్యకశ్యపుడు ఆ బాలుడిని సముద్రంలో పారేయమని సైన్యాన్ని ఆదేశిస్తాడు. రాజు చెప్పిన విధంగా సైనికులు చేయగా సముద్రంలో ఆ బాలుడిని రక్షించి విష్ణుమూర్తి వరాహ నరసింహ రూపంలో సింహాచలంలో దర్శనమిచ్చారని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నరసింహ మూర్తులు మొత్తం 32 ఉన్నట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఉగ్రం వీరం మహావిష్ణుం అనే నరసింహ బీజాక్షరాలతో కూడిన మహామంత్రంలో 32 అక్షరాలుంటాయి. నరసింహుని క్షేత్రాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన సింహాచల క్షేత్రం సరిగ్గా 32 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుందని, అందుకే ఆ క్షేత్రానికి పురాణాల్లో ఎంతో విశిష్టత ఉంది. విష్ణువు పర్వతాలకు అధిపతి. నిజానికి ప్రాచీన కాలంలో మన దేవాలయాలన్నీ పర్వతాలపైనే వెలసిల్లాయి. స్వయంభూగా స్వామి వెలిసిన పర్వతాలన్నింటికీ ఆ మూలమూర్తితో సమానమైన ప్రతిపత్తి ఉంటుంది. అంటే ఆలయంలో కొలువైన మూర్తితో పాటు ఆ స్వామి వెలసిన కొండ కూడా అంతే పవిత్రమైనదని గుర్తించాలని. సింహాచలం సింహం ఆకారంలో ఉంటుంది. సింహాచల పర్వతానికి వ్యాస పూర్ణిమ నాడు గిరి ప్రదక్షిణ చేస్తారు. సింహగిరికి 3 సంవత్సరాల పాటు వ్యాస పూర్ణిమ నాడు ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ ఫలం లభిస్తుందని, చతుర్విధ పురుషార్థాలు పొందుతామని, చక్కటి సంతానం కలుగుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.